2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీలను భయభ్రాంతులకు గురిచేసి కైవసం చేసుకున్నారు. 3 సార్లు కౌన్సిలర్గా గెలిచిన మేయర్ని పదవి నుంచి దింపాలని చూడటం అన్యాయమని, వీటన్నింటికీ లెక్కలుగట్టి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఒకరోజు వస్తుందని అన్నారు. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్న కూటమి ఇవాళ డిప్యూటీ మేయర్ని, కార్పొరేటర్లను వశం చేసుకుని మింగాలనే రాక్షసత్వాన్ని ప్రజలు గమనించాలన్నారు. ఏ స్థానిక సంస్థను బతకనివ్వం, గెలిచిన వారందరూ వైసీపీ వారైతే దించేస్తాం, లేదు మా పార్టీలోకి వచ్చేస్తే రక్షిస్తాం, ఇదే కదా కూటమి ప్రభుత్వం సిద్ధాంతం అని ప్రశ్నించారు. డిప్యూటీ మేయర్ని మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టి ఏ విధంగా దించాలని చూస్తే ఎదుర్కోవటానికి వైసీపీ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. అందరం కూర్చొని క్రాస్ ఓటింగ్ వేసిన వారి గురించి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఎవరైనా పార్టీ మారితే రాజీనామా చేసి చేరాలని చంద్రబాబు చెప్తారు, కానీ ఇక్కడ మాత్రం కొనేస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. 49లో 48 సీట్లు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేమో పక్కకు పోయింది. ఒక్క సీటు గెలుచుకున్న వాళ్ళేమో డిప్యూటీ మేయర్ ఎన్నికలో గెలిచారు. ఇది ప్రజాస్వామ్యమా? ఏమండి, తిరుపతిలో గెలిచినటువంటి జనసేన అడుగుతా ఉన్నారు. ఆ జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం గారిని అడుగుతా ఉన్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇంత ఘోరం జరుగుతుంటే మాట్లాడవే, సైలెంట్ మోడ్లో ఉన్నామే, మాట్లాడట్లా. ఇంత అన్యాయం, ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ఈజీ సైలెంట్ మోడ్. పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పరు. నోరు విప్పితే తప్పని చెప్పాలి, తప్పని చెప్పే ధైర్యం లేదు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ అకృత్యాలను ధైర్యంగా ఎదుర్కొని ఇది తప్పు అని ఖండించే శక్తిహీనుడు పవన్ కళ్యాణ్ గారు. తిరుపతిలో మీ శాసనసభ్యుడు గెలుచుకున్నటువంటి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం కూని అవుతుంటే నోటికి ప్లాస్టర్స్ కూర్చున్నావు. ఏంటయ్యా, నాకు అర్థం కాలేదు. వారిని దుంపదేగా నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఎంత ఊగిపోయేవాడు. ప్రజాస్వామ్యం అన్యాయం అయిపోతుంది, అక్రమం అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నాడు. నీకు చెప్తావు కదా, మరి వాళ్ళు ఏమైంది? ఇవాళ నీ నియోజకవర్గంలో అంటే మీ జనసేన నియోజకవర్గంలో ఇంత దారుణం జరుగుతుంటే తిరుపతిలో పవిత్రమైన ప్రదేశంలో ఇన్ని దారుణాలు. ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారండి, దుర్మార్గం. 4 కార్పొరేటర్లను ఎత్తుకుపోయి కొట్టి ఓట్లు ఎంచుకున్నారండి తిరుపతిలో. వాళ్ళ తర్వాత వచ్చి కరుణాకర్ రెడ్డి గారి సమక్షంలో చెప్పారు, అయ్యా మమ్మల్ని కొట్టారు, బెదిరించారు, చేతులు ఎత్తకపోతే ఊరుకోమన్నారు, అందుకని భయపడి చేశామని. ఇది ప్రజాస్వామ్యమా? పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా, జనసేన అడుగుతా ఉన్నా. ఈ దుర్మార్గాల్ని ప్రోత్సహిస్తున్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా అనేటువంటి భావన కలుగుతా ఉన్నటువంటి తరుణం. ఇప్పటికైనా సైలెంట్ మూడ్ నుంచి మారాలి పవన్ కళ్యాణ్ గారు. ఉన్న వాస్తవాలను ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఒక పార్టీ అధినేతగా, ఉప ముఖ్యమంత్రిగా, తిరుపతి నియోజకవర్గాన్ని జనసేన రిప్రజెంట్ చేస్తున్నందుకు గాను మీరు విప్పవలసినటువంటి అవసరం ఉన్నది. విప్పకపోతే మీ కర్మ, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇతరులకి చంద్రబాబు చూస్తాం, ప్రజలు గమనిస్తారని మనం చేస్తున్నా. ప్రలోభాలు పెట్టి ఏదో ఒక విధంగా దించాలని మీరు చేసేటటువంటి ప్రయత్నాలను ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా మనం చేస్తున్నాం. వీ డోంట్ కేర్ దాట్. అయితే మేము బాధపడుతున్నది ఏంటంటే, మాలో ఉండి మమ్మల్ని మోసం చేసే వాళ్ళ గురించి బాధపడుతున్నాం. పోతే పోయారు, కండువాలు తీసుకుని పోయారు, డబ్బులు తీసుకుని పోయారు, నాకు తెలుసు ఎవరెవరు పోయారు, అంతా ఇష్టం. ఈ 4 మాతో పాటు వచ్చి అటు ఓటేశారు కదా, అది కూడా మేయర్ గారికి తెలిసిపోతుంది సిస్టంల ప్రకారం. అవన్నీ అంతర్గతమైన విషయాలు, వాటి మీద సమీక్షించుకుంటాం అందరం కూర్చొని. ఇఫ్ నెసరీ యాక్షన్ తీసుకుంటాం, ముందుకు వెళ్తాం, భయపడే ప్రశ్న లేదు. ఇది మీ అందరి ద్వారా గుంటూరు ముఖ్యంగా ప్రజానీకానికి ఇంత దారుణంగా జరుగుతున్నటువంటి అంశాలను, పశువులు కొన్నట్టుగా కొంటున్నటువంటి అంశాలను ప్రజల హృదయాల్లోకి చేరాలని, ఇలా మోసాలు జరుగుతున్నాయనే విషయాన్ని చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు శ్రీరంగ నీతులు చెబుతున్నాడు. ఎవడన్నా పార్టీ మారితే మాత్రం రాజీనామా చేసి రావాల్సిందే అంటాడు తాడేపల్లిలో. ఇక్కడేమో వీళ్ళు కొనేస్తారు, రాజీనామా లేదు. చూశారుగా
చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎట్లా ఉంటుందో. బెల్ట్ షాప్ ఉంటే బెల్ట్ తెస్తా అంట, బెల్ట్ షాపు లేనిది ఎక్కడ. అన్ని దొంగ మాటలు, దొంగ వ్యవహారాలు, చీటింగ్ వ్యవహారాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది, ఓటమి ప్రభుత్వం ఇది. ఇన్ని అన్యాయం జరుగుతుంటే నాకు అర్థం కాల. తిరుపతిలో ఎవరండి? జనసేన కదా గెలిచింది.